నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో చిలకడ దుంపల్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాం. లాస్ట్ టైం చిలకడ దుంపల్ని హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని కొమ్మల్ని కలెక్ట్ చేసి దగ్గరగా కంటైనర్లో పెట్టానండి. అప్పుడు ప్రస్తుతానికైతే అప్పుడు ఆ కంటైనర్స్ ఖాళీగా లేవని చెప్పి, అయితే వీటిని వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేయకుండానే ఇది ఎదిగిపోయింది. దగ్గర 2 నెలలు అలా అవుతుంది. సరే, ఇప్పుడు కంటైనర్స్ అన్నీ కూడా మనం గార్డెన్లో ఖాళీ చేసి మట్టి అది నింపి పెట్టుకున్నాం కాబట్టి ఈ కొమ్మల్ని మనం అంటే మొత్తం హార్వెస్ట్ చేసేద్దాము. వచ్చిన మట్టికి వస్తాయి దుంపలు. మిగిలిన కొమ్మలన్నీ కూడా 2 కంటైనర్స్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా దుంపలు అనేవి ఊరుతాయి. సో ఒక సంవత్సరంన్నర నుంచి గార్డెన్లో ఎర్ర చిలకడ దుంపలను అయితే సక్సెస్ఫుల్గా హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. చిన్న కొమ్మ పెట్టినా చాలండి. ఇలా మామూలుగా కొమ్మల్లాగా పెరుగుతాయి కదా, ఇలా ఉండే కొమ్మల్ని ఇక్కడ చక్కగా కణుపులు ఉండేటట్టు చూసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కలెక్ట్ చేసుకుని మనం ఇలా చిన్న మొక్కల కింద ఇండివిజువల్ ప్లాంట్స్ కింద పెట్టేసుకోవచ్చు అనమాట. పెద్ద సైజు కంటైనర్లు అనుకోండి, కొంచెం ఒక 10-15 మొక్కలు అలా పెట్టుకుంటే చక్కగా 2 నెలల్లో అయితే దుంపలు చాలా బాగా ఊరుతున్నాయండి. సో ఈసారి ఇది చిన్న సైజు కంటైనరే, కంటైనర్లో వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయడం కుదరక దీనిలో నదులు పెట్టేస్తానని చెప్పినా కదా. ఇప్పుడు మొత్తం అంతా కూడా కట్ చేసేద్దాం. ఈ కొమ్మల్ని కొత్త మొక్కల కింద వేసుకుందాం. శీతాకాలం మిగిలిన సీజన్స్తో పోలిస్తే ఈ శీతాకాలం దుంపలు ఇంకా బాగా ఊరుతాయండి, పెద్ద సైజులోకి వస్తాయి అన్నమాట. మీ దగ్గర ఇలాంటి కొమ్మలు అంటే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు కలెక్ట్ చేసుకోగలిగితే కొమ్మల్ని కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ చిలకడ దుంప కొమ్మలు మాకు దొరకలేదు, ఎలా పెంచుకోవటం అని అంటే షాపుల్లో మార్కెట్లో చిలకడ దుంపలు అమ్ముతారు కదా, అలాంటి దుంపల్ని తీసుకొచ్చి కూడా మనం డైరెక్ట్గా మట్టిలో పెట్టేస్తే మొక్కలనే వచ్చేస్తాయి అన్నమాట. చాలా సింపుల్ అండి. పెస్ట్లు కూడా రావు, గొంగళ పురుగులు ఒక్కటే పడతాయి అన్నమాట వర్షాకాలం. అలా నీమ్ ఆయిల్, పొగాకు కషాయం అలాంటి వాటిని మనం స్ప్రేలుగా చేసుకున్నాం అనుకోండి, గొంగళ పురుగులు అవి రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే హెల్త్ పరంగా కూడా మంచిది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అసలు లో మెయింటెనెన్స్ అండి. ఆ కొమ్మలు పెట్టేసి ఒక పక్కన వదిలిపెట్టేస్తాను, 15 రోజులకి 20 రోజులకి ఎరువు వేస్తాను అంతే, మిగిలిన మొక్కలతో పాటు. ఇంకా వేరే దీనికంటూ ప్రత్యేకించి ఏం కేర్ తీసుకోను అనమాట. ఇవన్నీ కూడా కొత్త కంటైనర్స్లో పెడతాను నేను, మట్టి అది కలిపి పెట్టుకున్నాను కదా. సో కొమ్మలన్నీ తీసేసి పక్కకి కింద గుమ్మరిచ్చేద్దాం. ₹100 బ్లాక్ టబ్బు అలాగంటే కొంచెం లోతు ఎక్కువగా ఉండే కంటైనర్స్ని ప్రిఫర్ చేసుకోగలిగితే మంచిదండి. చిన్న సైజు కంటైనర్ అయినా లోతు ఎక్కువగా ఉంది సరే. ఎక్స్పైర్ అయిపోతున్నాయండి థర్మాకోల్ బాక్సులు. రెండు నెలలు కూడా అవ్వలేదు. యాక్చువల్గా 2 నెలలు ఉంచితే మంచి సైజులో ఊరుతాయి అనమాట. సో కొత్త కంటైనర్స్లో పెట్టేద్దామని చెప్పి దీనిలో ఉంచిన ఇరుగ్గా ఉండి ఎదగమని చెప్పి ఉంచేసాను. ఈసారి పెట్టుకునే కొమ్మలు దుంపలు బాగా ఊరుతాయండి, శీతాకాలం కదా. ఎర్త్ వామ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. కంపల్సరిగా మనం ఇలాంటి దుంప జాతికి సంబంధించిన మొక్కలు పెట్టుకునేటప్పుడు ఆ మట్టిలో కంపల్సరిగా ఎరువుతో పాటు కొద్దిగా ఇసుకను కూడా కలుపుకోవాలన్నమాట. అప్పుడే దుంపలు అవి బాగా ఊరుతాయి. యాక్చువల్గా ఇవి టైం అవ్వలేదు కానీ నేను తీసేస్తున్నానండి. ఇవన్నీ కూడా మళ్ళీ మనం కొత్త మొక్కల కింద పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైము అసలు ఇంతకంటే పెద్ద సైజు దుంపలు వస్తాయండి. మనం మంచిగా పెద్ద సైజు కంటైనర్ కానీ ప్రొవైడ్ చేయగలిగి ఎరువులు అవి మంచిగా వేసుకోగలిగితే పెద్ద సైజు దుంపలు ఊరుతాయి అనమాట. మనకి షాపుల్లో మార్కెట్లో దొరుకుతాయి చూసారా, అంతకు మించిన లావుగా ఉంటున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. బయట మనం కొన్న చిలకడ దుంపల టేస్ట్తో అసలు మనం కంపేర్ చేయలేమన్నమాట. ఎందుకంటే మనం ఆర్గానిక్గా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా
పండించుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న దుంపలను కూడా మనం మట్టిలో పెట్టుకోవచ్చండి. ఒక్కసారి కానీ మనం మన గార్డెన్లో చిలకడ దుంపల్ని కానీ పెంచుకోగలిగితే ఇంకా మన గార్డెన్ నుంచి పోవన్నమాట. ఆ మట్టిలో ఇప్పుడు మట్టి మార్చిన తర్వాత కూడా ఈ చిన్న చిన్న దుంపలు ఎక్కడన్నా ఉండి వేరే కంటైనర్లో కూడా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అసలు పోదండి విత్తనం. ఇంకా సంవత్సరం అంతా కూడా కాపు వస్తూనే ఉంటాయి. చూసారా, పెట్టిన కొమ్మకి ఆ వేరుకు వచ్చేసాయి. ఈ వేరంతా కూడా ఫుడ్ స్టోర్ చేసుకుని దుంపలుగా ఊరుతాయి అనమాట. స్ప్రెడ్ అయ్యింది అనుకోండి, అదే నేల మీద అయితే ఇంకెంత దూరం పాకితే అంత దూరం దుంపలు అలా ఊరుతూనే ఉంటాయి. ఈ కొమ్మలన్నీ కూడా మళ్ళీ మనం కొత్త మొక్కల కింద పెట్టేసుకోవచ్చు. హార్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ని ఉంటాయి అనుకున్నామా? లేదు కదా, అంటే అలా పెట్టి వదిలేసాను, మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయలేదు కదా, దుంపలు ఉండవు అనుకున్నాను. చూసారా ఎన్ని వచ్చాయో. భూమిలో పండేవి ఎప్పుడు కూడా మనకి సర్ప్రైజ్ని ఇస్తాయండి. హార్వెస్ట్ చేసే వరకు కూడా తెలియదు కదా ఎలా ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయో. కుళ్ళిపోయింది చూసారా. ఇంకంతే అండి. మొత్తం ఒక 1/2 kg పైనే వచ్చాయి దుంపలు. వీటిలో చిన్న చిన్న దుంపల్ని, ఇలాంటి దుంపల్ని కూడా మనం కొత్త మొక్కల కింద పెట్టేసుకోవచ్చు కావాలనుకుంటే. ప్రస్తుతానికి మన దగ్గర కొమ్మలు ఉన్నాయి కాబట్టి వీటిని పెడదాము. సో చూస్తారా ఎర్ర చిలకడ దుంపలు. చిలకడ దుంపల్లోనే చాలా రకాల వెరైటీలు ఉంటాయి. కొన్ని ఏమో లైట్ గోధుమ రంగులో ఉంటాయి కదా, మీకు షాపుల్లో మీరు చూసే ఉంటారు. ఇవి వచ్చేసి ఎర్ర చిలకడ దుంపలు. చాలా సింపుల్ అండి గార్డెన్లో పెంచుకోవటం. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. వీటిని హార్వెస్ట్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందోనండి, ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేమన్నమాట. ఇప్పుడు వీటిలోంచి కొన్ని కొమ్మల్ని మనం కట్ చేసుకుని పట్టుకెళ్దాం. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు అన్నమాట. క్రాస్గా కట్ చేసుకుని మనం పెట్టేసుకోవటమే. ఆకులు లేకపోయినా ఏం కాదండి, నేను మీకు పెట్టిన తర్వాత అప్డేట్ని ఇస్తాను. వారం రోజుల్లోనే కొత్త చిగురులు వచ్చేస్తాయి అన్నమాట. అంత స్పీడ్గా ఉంటుంది పెరుగుదల. ముదురు కొమ్మల్ని పెట్టుకుంటే ఇంకా మంచిగా నాటుకుపోతాయి. అసలు 100% సక్సెస్ రేట్ అని చెప్పొచ్చు. కావాలంటే ఆకులు ఉంచుకోవచ్చండి, నేను కట్ చేసేస్తాను. మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి కదా. ఇలా ఈ కణుపులు ఉండాలన్నమాట. ఒక 2 కణుపులు ఉంటే చాలు, ఒక మొక్క కింద పెట్టేసుకోవచ్చు. మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తాను. మొత్తం చూపించిన బోర్ ఫీల్ అవుతారు కదా. ఇలా కొన్ని కొమ్మల్ని కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి, అయ్యో ఇవ్వండి ఎన్ని కొమ్మలు. ఇలా ఇంకా బోల్డ్ కొమ్మల్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఒక 2 కంటైనర్స్లో పెడదాము. చిలకడ దుంపలను ఎప్పుడు కూడా పెద్ద సైజు కంటైనర్లో పెట్టుకోవాలండి. వెడల్పు ఎక్కువగా ఉండాలి, లోతు వెడల్పు ఎక్కువగా ఉండే కంటైనర్ని ప్రిఫర్ చేసుకుంటే మంచిదనమాట. నేను ఇక్కడ థర్మాకోల్ బాక్స్లో పెడుతున్నాను. చూసారా మట్టి ఎంత గుల్లగా ఉందో. కొద్దిగా ఇసుకను కూడా యాడ్ చేసుకుంటే దుంపలు అవి కుళ్ళిపోకుండా, అంటే డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉంటుంది అనమాట. ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉన్నా కూడా ఈజీగా డ్రైనేజ్ హోల్స్ నుంచి వెళ్ళిపోయేటట్టుగా మట్టి అనేది ఉండాలన్నమాట. సో అందుకని కొంచెం ఒక 2 గుప్పెళ్ళు అలా ఇందులో ఇసుకను కలుపుకున్నాం అనుకోండి, డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉంటుంది. ఇలా దగ్గరగా పెట్టేసుకోవటమేనండి చిన్న చిన్న కొమ్మలు కలెక్ట్ చేసుకుని. మీకు కావాలంటే ఆకులైనా ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ నేను తీసేస్తున్నాను, మళ్ళీ చక్కగా కొత్త చిగురులు వస్తుందండి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం మనం క్రాస్గా పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి, ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి, ఈజీగా నాటుకుపోద్ది అనమాట.
2 నెలల్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయండి. కొంచెం చిగురులు అవి వచ్చి కొమ్మలు అవి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాటిని కట్ చేసుకుని 1 నెల అయిన తర్వాత మళ్ళీ మనం వేరే కంటైనర్లో పెట్టుకోవచ్చు, అన్నీ ఒకేసారి కాకుండా. మనం కొత్త రకం వెజిటేబుల్స్ని పెంచినంత వరకే ఎలా పెంచాలి అదేదో కష్టంలా అనిపిస్తుంది అనమాట. ఒకసారి పెంచి మనం హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది అండి. రెండో క్రాప్ తీసుకునేటప్పుడు అసలు కష్టం అనిపించదు అనమాట. అలా నేను చిలకడ దుంపను పెంచడం ఎంతో కష్టం అనుకునేదాన్ని ఫస్ట్లో. బట్ ఎప్పుడైతే మొదటి హార్వెస్ట్ తీసుకున్నానో ఆ తర్వాత నుంచి ఇలా మళ్ళీ ఆ కొమ్మలు తీసి పెట్టడం, హార్వెస్ట్ చేసిన ప్రతిసారి మళ్ళీ ఇంకొక 1-2 కంటైనర్స్లో పెట్టేసేస్తాను. చాలండి ఇది. నెక్స్ట్ ఇంకొక కంటైనర్లో పెడుతున్నాను అనమాట. ఇంకా కంటిన్యూస్గా మనకి 10 రోజులకి 15 రోజులకి చిలకడ దుంపలు హార్వెస్ట్కి రావాలి అనుకుంటే మనం 15 రోజులకి కొత్త మొక్కలు కొన్ని కొత్త కొమ్మలు ఒక్కొక్క కంటైనర్లు అలా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాచ్లుగా చక్కగా హార్వెస్ట్కి వస్తాయి అన్నమాట. శీతాకాలం దుంపజాతికి సంబంధించిన అన్ని వెరైటీస్ చాలా బాగా పెరుగుతాయండి. బీట్రూటు, క్యారెట్, రాడిష్, ఇంక ఇలా చిలకడ దుంపలు. ఇలా కొమ్మలు పెట్టుకున్న తర్వాత మట్టి అంతా తడిచేటట్టుగా వాటర్ చేసుకోవాలి. మొక్కలు పెట్టడం అయితే పూర్తయిందండి. ఇంకా 2 నెలలు మనం వెయిట్ చేయాలన్నమాట. 2 నెలల తర్వాత ఇలా చక్కగా సక్సెస్ఫుల్గా మనం చిలకడ దుంపలు అయితే హార్వెస్ట్లు తీసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.